ఏ అండ్ బి అనే రెండు రైట్ మిశ్రమాలు ఉన్నాయి. మిశ్రమంలో రెండు క్వాంటిటీస్ ఉండొచ్చు, లేకుంటే రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇది అల్లాయి ఏ, ఇది అల్లాయి బి. అల్లాయి ఏ అండ్ అల్లాయి బి ఏమేమి ఉన్నాయి సార్? గోల్డ్, సిల్వరు, కాపర్. గోల్డ్, సిల్వరు, కాపర్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:5:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఇంకో మిశ్రమంలో ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:3:8 నిష్పత్తిలో ఉన్నాయి. 1:3:8 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్, 5 పార్ట్స్, 9 పార్ట్స్. 2 + 5 7, 7 + 9 16 పార్ట్స్. ఇది 16 పార్ట్స్. 1 పార్ట్ 3 పార్ట్ 8 పార్ట్. 4 + 8 12 పార్ట్స్. ఇది 12 పార్ట్స్. అది 16 పార్ట్స్, ఇది 12 పార్ట్స్. మనకు ఈ రెండు ఏ రేషియోలో కలపాలి? ఈక్వల్ క్వాంటిటీస్. ఇక్కడ కూడా సమాన పరిమాణములో కలపాలి. సమాన పరిమాణము. ఎల్సిఎం ఆఫ్ 12, 16. 12, 16. నవ్వు ఇక్కడ చూడండి సార్, 12, 16. లాస్ట్ వాల్యూ ఎలా కాసాగు చేయకుండా ఎలా కనుక్కుంటున్నాను చూడండి. ఎల్సిఎం ఆఫ్ 12, 16. కాసాగు కనుక్కునేటప్పుడు ఎప్పుడూ లార్జెస్ట్ వాల్యూ దగ్గర చూడాలి. 16. 16ని 12 విభజిస్తుందా? చెయ్యట్లేదు. 12లో 3 మల్టిపుల్ ఉన్నది. అంటే 16 3ల 48 తీసుకుంటే 48 12 తోటి భాగారింపబడుతుంది. అలా క్వశ్చన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలి సార్. దీంట్లో 3 అనే ప్రధాన సంఖ్య ఉన్నది కాబట్టి దీనికి 3 అనే ప్రధాన సంఖ్యతోటి లబ్ధం చేయండి. అంటే దీనిని 3 తోటి లబ్ధం చేస్తాను, దీన్ని 4 తోటి లబ్ధం చేస్తాను, 4 తోటి లబ్ధం చేస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, దయచేసి వాల్యూలు కనుక్కునే ప్రయత్నం చేయకండి. 2 3s are 6, 1 4s are 4. 6 + 4 10. ఫస్ట్ వాల్యూ 10. అది సంయుక్త సంఖ్య కాబట్టి డివైడ్ అయిపోయి 5 కూడా కావచ్చు. 10కి సంబంధించి ఎక్కడా ఉంది? ఏమీ చేయాల్సిన అవసరము లేదు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 మూళ్ళ 15, 4 మూళ్ళ 12, 15 + 12 27. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా టిక్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు అనవసరంగా ఇవి కనుక్కుంటారు. 3 2 6, 5 మూళ్ళ 15, 9 మూళ్ళ 27, 1 4 4, 4 మూళ్ళ 12, 8 మూళ్ళ 32 యాడ్ చేసి చేస్తారు. చేయాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఈ పాయింట్ నేను మీకు చెప్పాను సార్. క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఆన్సర్ ఆప్షన్లను చదవకుండా అన్ని క్వశ్చన్లను సాల్వ్ చేస్తే మీరు మీ యొక్క ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేసే స్ట్రాటజీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ని కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడున్నాడో చూసి ఆడేవాడే గొప్ప క్రీడాకారుడు సార్. బ్యాటింగ్ ఎలా ఫేస్ చేస్తున్నాడు చూసి బౌలింగ్ వేసేవాడే అత్యుత్తమైన ఫీల్డర్. రైట్? పరిసరాలు, ఎన్విరాన్మెంట్లో సిచ్యువేషన్ని బట్టి మన ఇంటలెక్చువల్ అవుట్కమ్స్ ఉండాలి. 2 మూళ్ళ 6, 1 4 4. ఫస్ట్ వాల్యూ 10. అది డివైడ్ అవుతే 5 అయినా కావచ్చు, 10 సంయుక్త సంఖ్య కాబట్టి 5 అయినా 1 అయినా కావచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ?